వినుత కోట ఒక బలిజ కాపు ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫు నుంచి మేము భావిస్తూ కొన్ని ప్రశ్నలు ఏంటంటే వినుత కోట దంపతులు ఏమన్నా వచ్చేసి హత్య, రౌడీ, కుట్రల రాజకీయ నేపథ్యమా? ఈ విషయం మనం గమనించుకోవాలి. వాళ్ళకు గత చరిత్ర అనేది నేర చరిత్రతో ఏమన్నా సంబంధం ఉందా? ఎటువంటి నేర చరిత్రతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయ కుట్రలకు ఎంత ఘోరంగా బలైపోయినారు. అక్కడ బలైపోయినటువంటి 2 కుటుంబాలు కూడా బలిజ కుటుంబాలు. కుట్రలు చేసినటువంటి వ్యక్తి వేరే సామాజిక వర్గం. అంటే ఈ బలిజ సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళను మిగిలినటువంటి సామాజిక వర్గాలు ఏ విధంగా అణచివేస్తాడో ఈ బలిజ సామాజిక వర్గం కూడా పూర్తిగా గమనిస్తుంది. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫున వినుత కోట విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కోర్టు ఉంది. ఇవి కాకపోతే సిబిఐ బృందాలు వస్తాయి, అవి వెరిఫికేషన్ చేస్తాయి, అవి సర్వేలు చేస్తాయి. దాని తర్వాత ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి విషయాలన్నీ కనుక్కొని ఫైనల్ డెసిషన్ వాళ్ళు ఇస్తారు, మనం కాదు ఇవ్వాల్సింది. ముందుగానే మనం ఇక్కడ మర్డర్ జరిగింది, వీళ్ళు చంపేస్తారని చెప్పేదాన్ని మనం కాదు. పోస్ట్ మార్టం ఉంటుంది, రిపోర్ట్లు ఉంటాయి, వేలిముద్రలు ఉంటాయి, ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, రకరకాలుగా ఉంటారు. అయినా మర్డర్ జరిగేటటువంటి ఇమ్మీడియట్గా పోలీసులకు తెలిసిందంట. పోలీసులకు తెలిసినటువంటి చెన్నై పోలీసులకు వచ్చేసి ఆ మచ్చ కుటుంబచ్చ అనేది వినుత కోట అని తెలిసినటువంటి వెంటనే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. మరి ఆ పోలీసులకు వచ్చేసి ఫలాంతాన శవం ఉండాలని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు? నేనేమంటానంటే ఈ యొక్క ప్రత్యర్థుల యొక్క కాల్ డేటా, ఆ చనిపోయినటువంటి రాయుడు అనేటువంటి వ్యక్తి యొక్క కాల్ డేటాను పూర్తిగా సేకరించినట్లయితే నిజాలు పూర్తిగా తెలుస్తాయి. నిజాలు పూర్తిగా తెలిసిన తర్వాత ఒక వ్యక్తిని విమర్శించడం చేయాలంతే. కానీ నేను కూడా జనసేన పార్టీకి కూడా ఒక విషయం చెప్తున్నాను. ఒక వ్యక్తి పార్టీ కోసం పనిచేసినట్టు బలంగా పనిచేస్తారు. తమ జీవితాలను, ఉద్యోగాలను పోగొట్టుకొని, ఆస్తిపాస్తులను నమ్ముకునే సమయాన్ని పూర్తిగా దానిపైన పెట్టి వాళ్ళు పార్టీని పైకి తేవాలని ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులను కూడా కాపాడుకోవాల్సినటువంటి యొక్క బాధ్యత అనేది పార్టీల పైన ఉంటుంది. అంతేగాని నిర్దాక్షిణ్యంగా వ్యవహరించకూడదు. ఫస్ట్ నిజాలు కోర్టులో తెలియనంత వరకు ఇప్పుడు రాజకీయ పక్షాలు చాలా ఉన్నాయి. వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, దాని తర్వాత సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, మజ్లిస్ పార్టీ ఉంది, రకరకాల పార్టీలు ఉన్నాయి. వాటిలో కూడా వచ్చేసి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే చాలా వ్యవహారాలు, పెద్ద వ్యవహారాల్లో కూడా వచ్చేసి ముఖ్యమంత్రులుగా కూడా ఎదిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ అట్లాంటప్పుడు మనం వచ్చేసి నిక్కచ్చిగా వ్యవహరిస్తే అది నిజాలు తెలియకుండా నష్టం ఎవరికి? ఈ సామాజిక వర్గానికి, ఈ పార్టీలకు. కాబట్టి వాళ్ళది హత్య రాజకీయ నేపథ్యం కాదు, వాళ్ళకి అలాంటి విషయాలు తెలియవు. ఎటువంటి పరిస్థితులు ఇది జరిగింది అని చెప్పేసి మనం బాగా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ వినుత కోటకు వచ్చేసి పూర్తి న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా రాయల్ పీపుల్ ఫ్రంట్ తరఫు నుంచి నేను మీకు వినవిస్తున్నాను. వినుత కోట గారు కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఆవిడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారండి. ఆవిడ ఎదుగుదలను తట్టుకోలేక మొట్టమొదటిలో ప్రతి వ్యక్తి అంటే అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావాలని కొంత బ్యాడ్ ప్రాపగండా చేయటం, ఆవిడకి సంబంధించిన కొన్ని గవర్నమెంట్ ఫొటోస్ తెప్పించుకునే విషయంలో తీసుకొచ్చి ఆవిడ బీచ్లో తిరిగే ఫోటోలు తీసుకుని వచ్చి జనసేన అధిష్టానాన్ని పంపించి ఇలాంటి వ్యక్తిగా మీరు టికెట్లు ఇచ్చేదని చెప్పించుకుని టికెట్ రాకుండా చేశారు. అయినప్పటికీ ఆవిడ ఎక్కడ మొక్కవాని ధైర్యంతో ప్రజల్లోకి బలంగా తిరగటం జరిగింది. జనసేనకి మద్దతుగానే జనసేన నాయకురాలుగానే మంచి గుర్తింపు తెచ్చుకోగలిగారు. ఆవిడ భర్త ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళకి లక్షలాది రూపాయల జీతం వదులుకుని కేవలం జనసేన పార్టీ మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వాళ్ళు వచ్చి చేస్తే పార్టీ కృషి చేస్తుంటే వాళ్ళ మీద లేనిపోయిన అభాండాలు వేయడం జరిగింది. మాకు తెలిసిన కొంత సమాచారం మేరకు ఎవరైతే వినుత కోట గారి ఇంటిలో పనిచేస్తున్నారో ఆ వ్యక్తిని అవతల వ్యక్తులు మభ్యపెట్టి డబ్బు ఆశ చూపి మొదటగా ఒకసారి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు. అది గమనించుకున్న ఈ వినుత కోట చంద్రబాబు దంపతులు ముందు జాగ్రత్త చర్యగానే అతన్ని హెచ్చరించి ఇంకోసారి ఇలాంటి చర్యలు పాల్పడవద్దని చెప్పి అతన్ని హెచ్చరించడం కూడా జరిగింది. కానీ అదే కుర్రవాడు ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తుంది కూడా ఒకే సామాజిక వర్గం కుర్రవాడు సెలెక్ట్ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. అటువంటి కుర్రవాడు కూడా చెప్పిన మాటలకి, ప్రలోభాలకి లొంగిపోయి కొన్ని చూడగొని ఫోటోలు, వీడియోలు ప్రతిపక్ష పార్టీకి అందజేయటం, దానివల్ల వీళ్ళు మానసికంగా బాధపడటం. ఇక్కడ ఘర్షణ జరిగే టైంలో కుర్రవాడు అనుకోకుండా మృతి చెందడం జరిగింది. సరే ఏదైనప్పటికీ అతను మృతి చెందడం బాధాకరమే. కానీ ఇటువంటి
పరిస్థితిని ఎదుర్కొంటున్న ఒక మహిళకి స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన కార్యవర్గాలు కానీ జన సైనికులు కానీ మద్దతుగానే నిలుస్తారు. కాపు నాడు తరపున కాపు జేఏసీ తరపున కూడా మేము ఆవిడకి వెనదన్నుగానే నిలిచి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు విజయవాడలో రాష్ట్ర ఆర్పీఎఫ్ రాయల్ పీపుల్ ఫ్రంట్ కాపు జేఏసీ ముఖ్య నాయకుల కలయిక జరగడం సంతోషదాయకం. కాపు నాయకులు లీడర్ల మీద జరుగుతున్నటువంటి దాడులు కుట్రలు కుతంత్రాలను సమావేశం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ అయ్యబడి కుట్రలకు కుతంత్రాలకు బలైనటువంటి వినూత గారికి పూర్తిగా మద్దతునిస్తూ అదేవిధంగా ఈ కుట్రలు చేసినటువంటి వ్యక్తుల కాల్ డేటాను కూడా పరిశీలించి వినూత కుటుంబానికైతేనేమి చనిపోయినటువంటి రాయుడు కుటుంబానికైతేనేమి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఒక రాజకీయంగా ఎదగాలంటే ఈ రోజుల్లో కుట్రలు కుతంత్రాలు రౌడీయిజం మోసపూర్తిగా వాగ్దానాలతోటి బయటకు వచ్చే కుటుంబాలు ఉన్నాయి. కానీ ఒక సిన్సియర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని విదిలి రాజకీయానికి నిక్కచ్చిగా ప్రజలకు సేవ చేయాలనే కుటుంబాన్ని బలి చేయడం రాజకీయ కుట్రలో చాలా దారుణం. ఈ దారుణాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో వినూత గారికి న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం మొదలవుతుంది. ఎందుకంటే లక్షల జీతం వదిలి ప్రజల కోసం నిక్కచ్చిగా సేవ చేయాలనే వచ్చినటువంటి వ్యక్తులను కుట్రలు కుతంత్రాలతో బలి చేయడం చాలా అన్యాయం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా జరగకోకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించి ఎవరైతే కుట్రలు కుతంత్రాలు చేశారో వాళ్ళు కాల్ డేటాను ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు కాల్ డేటాను కూడా పరిశీలించి తక్షణమే వాళ్ళ రెండు కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా కాళహస్తిలో జరిగిన వినుత కోటా గారి అంశాన్ని రాష్ట్ర కాపు చేసి తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. కారణం ఏంటంటే కుటుంబ సభ్యురాలైన వినుత కోట వారికి రాజకీయ కోణంలో అణగదొక్కే ప్రయత్నంగా ఇతర నాయకత్వం వారిని అణగదొక్కే ప్రయత్నం చేశారని, ఇది ఒక కాపు కుటుంబం మీద జరిగిన దాడిగానే రాష్ట్ర కాపు చేసి భావించాలని సూచనలు చేసింది. ఇక్కడ ఒకరిని హతమార్చే ప్రక్రియ దాన్ని మేము రాష్ట్ర కాపు చేసి మద్దతు ఇవ్వట్లేదు. కానీ చనిపోయిన రాయుడికి కూడా సంతాపం తెలుపుతా ఉన్నాం, వారి కుటుంబానికి సానుభూతిని తెలుపుతా ఉన్నాం. ఇక్కడ రాజకీయ క్రీడలో కాపు కుటుంబ సభ్యురాలైన వినుత కోటా గారిని అణగదొక్కే ప్రయత్నం చేశారు అనేది మొత్తంగా రాష్ట్ర కాపు చేసి భావిస్తూ ఉంది. ఇటువంటి చర్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కాపు బలిజ వర్గాల నాయకుల మీద దాడులు జరగకుండా సూచనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలకి సూచనలు చేస్తూ ఉన్నాం.